2018లో ఒక స్టడీ ప్రకారం ఫైండ్ అవుట్ చేసింది ఏమిటంటే టై కట్టుకోవడం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో అనేది 7.5% రెడ్యూస్ అవుతుంది. దీనివల్ల మీకు కొంచెం మైకంగా వికారంగా ఉంటుంది. అలాగే హెడేక్ కూడా వస్తుంది. మీకు టైట్ గా ఉంటే మీ ఐస్ మీద ప్రెషర్ పడుతుంది. ఈ భూప్రపంచంలో టాలెస్ట్ మౌంటైన్ ఏదంటే మౌంట్ ఎవరెస్ట్ అంటారు. కానీ మౌంట్ ఎవరెస్ట్ కన్నా హవాయిలో ఉన్న మానాకియా, మానాలోవా అవి ట్విన్ వాల్కనీస్. అవి మౌంట్ ఎవరెస్ట్ కన్నా పొడవైనవి. దాని 4.2 కిలోమీటర్ హైట్ అనేది అండర్ వాటర్ లో సబ్మెర్జ్ అయిపోయింది. ఆ రెండు వాల్కనీస్ మెజర్ చేస్తే టోటల్ గా 10.2 కిలోమీటర్ హైట్ వస్తుంది. కానీ మౌంట్ ఎవరెస్ట్ మాత్రం 8.9 కిలోమీటర్స్ ఉంటుంది. ఎర్త్ రొటేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్ గా అయితే స్లో అవుతూ ఉంటుంది. ఒక డే యొక్క లెంత్ అనేది 1.8 సెకండ్స్ పర్ సెంచురీకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 600 మిలియన్ సంవత్సరాల క్రితం రోజులో 21 గంటలు మాత్రమే ఉంటుంది. ట్విన్స్ కి ఒకే రకమైన ఫింగర్ ప్రింట్స్ ఉండవు. ఒకవేళ ఎవరైనా క్రైమ్ చేసి ఉంటే ఆ వ్యక్తి ఒకవేళ ట్విన్స్ అయితే పోలీసులు ఆ క్రైమ్ ఎవరు చేశారో ఎలా కనిపెడతారో తెలుసా? అది వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ద్వారా కనిపెడతారు. ఎందుకంటే వాళ్ళు బేబీస్గా డెవలప్మెంట్ అవుతున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల బేబీ యొక్క ఫింగర్ ప్రింట్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. దీనివల్ల ట్విన్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవు. స్లాట్స్ వాటి బ్రీతింగ్ని డాల్ఫిన్ కన్నా ఎక్కువ హోల్డ్ చేయగలదు. బ్రీతింగ్ని హోల్డ్ చేసే విషయానికి వస్తే ఆ ప్లేస్ స్లాట్స్కి ఇచ్చేయవచ్చు. స్లాట్స్ అనేవి ఈ ప్రపంచంలోనే స్లో మూవింగ్ క్రియేచర్స్. యానిమల్స్ టైంని హ్యూమన్స్ కంటే డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తాయి. చిన్న యానిమల్స్ అయితే దాని చుట్టూ ఉన్న ప్రపంచం హ్యూమన్స్తో కంపేర్ చేస్తే స్లోగా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాలమాండర్స్ అండ్ లిజర్స్ తీసుకుంటే క్యాట్స్ అండ్ డాగ్స్ కన్నా టైంని స్లోగా ఎక్స్పీరియన్స్ చేస్తాయి. ఈ ప్రపంచంలో ఓల్డెస్ట్ డాగ్ 29.5 సంవత్సరాలు బ్రతికింది. ఒక మీడియన్ ఏజ్లో ఒక డాగ్ కేవలం 10 to 15 ఇయర్స్ మాత్రమే బ్రతకగలదు. కానీ ఒక ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్ బ్లూ ఐ అది 29.5 సంవత్సరాలు బ్రతికింది. లాంగ్ వర్డ్స్ అంటే భయం ఉంటే దానిని హిప్పోఫోటోమాన్స్ట్రోసిస్ క్యూపిడాలియోఫోబియా. ఇది 36 లెటర్స్ ఉన్న వర్డ్. ఫస్ట్ సెంచరీ బీసీలో ఒక రోమన్ పోయెట్ రైటర్స్ ని క్రిటిసైజ్ చేయడానికి ఏ రీజన్ లేకుండా యూజ్ చేసిన లాంగ్ వర్డ్స్. ఒక క్లౌడ్ దాని వెయిట్ 1,000,000 టన్స్ ఉంటుంది. ఒక క్లౌడ్ వాల్యూమ్ అనేది దగ్గరగా 1 కిలోమీటర్ క్యూబ్ ఉంటుంది. అలాగే దాని డెన్సిటీ వచ్చేసి అరౌండ్ 1.003 kg per మీటర్ క్యూబ్. అది మొత్తంగా డెన్సిటీ అనేది 0.4% ఉంటుంది. అది మన చుట్టూ ఉన్న గాలి కన్నా తక్కువ. దీనివల్ల అది ఫ్లోట్ అవ్వగలదు. మీకు తెలుసా, మీ ముక్కు మీకు ఎనీ టైం విజిబుల్గా ఉంటుంది, కానీ మీరు అంత సరిగా చూడలేరు. ఎందుకంటే మన బ్రెయిన్ దాన్ని ఒక ప్రాసెస్ ద్వారా ఇగ్నోర్ చేస్తుంది. ఆ ప్రాసెస్ పేరు అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్. మీ ముక్కు మీకంటే ముందున్న బ్రెయిన్ దాని మీద ఫోకస్ చేయకుండా మిగతా వాటి మీద ఫోకస్ చేస్తుంది.